మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్నాను. మరి ముఖ్యంగా మహిళల గురించి కొన్ని అవగాహన అయిన మాటలు మీతో పంచుకోవడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను మిత్రులారా. మరి ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడులు కానివ్వండి, అసభ్యకరమైన కార్యక్రమాలు కానివ్వండి, వారిని అవమానించే కార్యక్రమాలు కానివ్వండి, మరి ముఖ్యంగా కొన్ని విషయాలు తల్లిదండ్రులతో చెప్పుకోలేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. బయటి వ్యక్తులు కొన్ని చోట్ల అసభ్యకరంగా మహిళలపై చేయిలు వేయడం, వారిని బాధించడం, ఇటువంటి కొన్ని తల్లిదండ్రులు చెప్పుకోవాలా చెప్పుకోకూడదా అనే ఈ సంశబ్దంలో మహిళలు ఉండిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఆ బిడ్డలను దగ్గర తీసుకొని, అమ్మ నీ కాలేజీకి వెళ్ళి వస్తున్నావు, బయటికి వెళ్ళి వస్తున్నావు, ఎవరన్నా నీకు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారా, నీ మీద వేయరాని చోట ఏమైనా చేతులు వేస్తున్నారా, ఇటువంటి మీరు ప్రేమగా మీ బిడ్డల దగ్గర కూర్చోబెట్టుకుని అడగండి మిత్రులారా. మరి ముఖ్యంగా మన భారతదేశంలో లైంగిక దాడులు ఎక్కువగా ఉన్నాయి. మహిళల్ని హింసించడం, మహిళల్ని నన్ను ప్రేమించండి లేకపోతే యాసిడ్ పోస్తాను, లేదా నన్ను ప్రేమించు లేకపోతే నీ అందాన్ని మరి ముఖ్యంగా నీ అందాన్ని నాశనం చేస్తాను, యాసిడ్లతోటి అనేకమైన హింసలతోటి నేను బాధ పెడతానని బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి మిత్రులారా. తల్లిదండ్రులు మహిళల దగ్గర తీసుకొని అమ్మ ఏంటి అని ప్రేమగా అడగండి. ఎవరైతే వేయరాని చోట చేతులు వేస్తున్నారో ఇవన్నీ కూడా మీరు ప్రేమగా అడగండి. వాడికి భయం చెప్పే రీతిలో తల్లిదండ్రులు కూడా మరి ఈ చర్యలు తీసుకోవాలని, మరి ముఖ్యంగా బిడ్డకు రక్షణగా తల్లిదండ్రులు ఉండాలని తెలియజేస్తూ ఇట్లు మీ సత్యానంద వల్లూరి, సామాజిక నాయకుడు. జై భీమ్.